కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. డిఎస్సిలో విజయం సాధించి నూతనంగా అధ్యాపక వృత్తిలోకి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలానే వినుకొండ కాట్వా చాలా బలంగా ఉంది. మరి మీరందరూ కూడా కాట్వాలో జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడ పని చేయొచ్చు, కానీ ఒక ఆర్గనైజేషన్ లో మీరు జాయిన్ అయిన వల్ల ఆర్గనైజేషన్ లో ఏ చిన్న సమస్య వచ్చినా ఒక గ్రూప్ లో మెసేజ్ పెడితే వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది గతంలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ లేక మన అంటూ ఎవరున్నారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక కొంతమంది ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఒక కాట్వా టీచర్స్ తరఫున మీరు బలంగా ఉంటే దానికి రాజకీయంగా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రెండు కోఆర్డినేషన్ తో బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. కానీ మనందరం చేయాల్సినటువంటి పని ఏంటంటే బాగా ఆలోచించాల్సింది, మనం కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరినీ కూడా చదివించడానికి వాళ్ళని చైతన్యపరచాలి ఫస్ట్. అందుకని ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనందరం కూడా ఏం చేయాలంటే ఎక్కువ పర్సెంట్ విద్యకి ప్రాధాన్యత ఇద్దాం. అందులో భాగంగానే నేను కూడా మా కాలేజీలో ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చినా 980 పైన ఎత్తినటువంటి 580 పైన ఎత్తినటువంటి విద్యార్థులు ఎంతమందిని మీరు పంపించినా కాలేజ్ ఫీజు కంప్లీట్ గా వే ఆఫ్ చేస్తానని చెప్తున్నా. ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకుంటే చాలు. ఎందుకు నేను అవకాశం చెప్తున్నానంటే అది కూడా లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. టాలెంట్ ఉండి చదువుకోలేక వెనకబడిపోతున్నారు. ఒక 10 మంది జీవితాల్లో మనం మార్చగలిగిన మనలో ఉండే ఆనందం వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి 2012లో అనుకుంటా సుమారుగా, నాకు ఐడియా ఉంది. అప్పుడు ఒకేసారి భాగ్యలక్ష్మి టీచర్ గారు 5గురు చేశారు మా దగ్గర. 5గురు పిల్లలు చేస్తే 5గురికి ఫీ ఇచ్చాను 2 years కంప్లీట్ గా. అందులో ఒక అమ్మాయి మన అమ్మాయి, మిగతా పిల్లలు వేరే డిఫరెంట్ కమ్యూనిటీ. 5గురికి ఇచ్చాం. ఆ 5గురిని ప్రపోజ్ చేసి పంపించిన టీచర్ గారు మన టీచర్ గారు మాదాస్ భాగ్యలక్ష్మి గారు, ఆమె పీఈటీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో మందికి చేస్తా ఉన్నాం. కానీ అవి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే చిరంజీవి గారు సినిమాలో చెప్పారు చూడండి, మన ఆవేదనని బయటకి వ్యక్తపరిచే కన్నా ఆవేదనని గుండెల్లో వెలిగించు ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తుందని చెప్పారు. ఠాగూర్ సినిమాలో గుర్తుందా? కోర్టు సీన్ దగ్గర ఒక వ్యక్తి కృష్ణాలు పోసుకొని అంటించుకోపోతే నీ ఆవేశాన్ని నువ్వు తగలబెట్టుకోవడం కాదు, అదే ఆవేశాన్ని నీ గుండెల్లో వెలిగించు కొన్ని వేల మంది జీవితాలకు అదే మీకు వెలుగునిస్తుంది అని. అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే మనం చదువుకున్నటువంటి మనందరం కూడా చైతన్యవంతులుగా మారాలి. నాకెందుకులే, నాకు ఉద్యోగం వచ్చింది, నా జీతం నాకు వస్తుంది, నా బాధ్యతలు, నాకు ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి అనుకునే కన్నా ఒక ఉపాధ్యాయుడు 1000 మంది సామాన్యులతో సమానం. రైటా రాదు? ఒక ఉపాధ్యాయుడు 1000 మంది సామాన్యులతో సమానం. అంటే అంతమందిని మనం చైతన్యపరచగలం. మన మాటకి అంత విలువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కాలర్షిప్ ద్వారా తోడ్పాటు అందించడం, లేదా ఎన్ని చాలకు ఇంకా ఏదన్నా ఉంటే మాలాంటి వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం. వినుకొండ కాపు టీచర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల అందరి చేత నూతనంగా 2025వ సంవత్సరం కొత్తగా పాఠశాలల్లో చేరినటువంటి కాట్వా ఉపాధ్యాయులని వినుకొండ నియోజకవర్గ కాట్వా టీచర్ల చేత ఒక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయుల్ని సన్మానించడం, అట్లాగే కాపు డోనర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు పేద అలాగే మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ 2వ సంవత్సరంలోకి అడుగెడుతూ నూతన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో పురుడుపోస్తున్నటువంటి కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది వెల్ఫేర్ అండ్ యూనిటీ అనే 2 కోణాలతో పనిచేస్తూ ఉపాధ్యాయుల యొక్క వెల్ఫేర్, వాళ్ళకి సర్వీస్ పరంగా గాని ఎటువంటి ఇబ్బంది ఉన్నా సహాయ సహకారాలు అందిస్తూ, అదే విధంగా యూనిటీ అంటే కాపు టీచర్స్ అందరిలో ఐక్యత తీసుకొస్తూ, అదే విధంగా
కాపు విద్యార్థుల్లో వెనకబడి ఉంది, వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉంటే అటువంటి చదువుకోలేని పరిస్థితిలో వాళ్ళకి చేయూతనిస్తూ, అదేవిధంగా మంచి మెరిట్ ఉన్న విద్యార్థుల్ని దత్తత తీసుకుంటూ వాళ్ళ సంక్షేమం, వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి కాట్వా అనేది ఈ రోజు 10 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబడి ఈ రోజుకి దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో విస్తరించి ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఒక రికగ్నైజ్డ్ సొసైటీగా ఏర్పడి పేద విద్యార్థుల యొక్క కాపు కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతూ, అదే విధంగా ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం, యూనిటీకి తోడ్పడుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ కాట్వా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. 2025 మెగా డిఎస్సి లో కొత్తగా జాబ్ వచ్చినటువంటి వారికి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సభాధ్యక్షులు ఆంజనేయ గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఉమ్మడి జిల్లా సమన్వయకర్తలు మన శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రాజశ్రీ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా నాయకులకు ముఖ్యంగా మనకి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. ఈ వృత్తిలో డిఫరెంట్ సెక్టర్ లో మనం జాబులు పెడుతూ ఉండొచ్చు. ఏ డిఫరెంట్ సెక్టర్ లో జాబులు చేసినా వాళ్ళ జాబులకి అవగాహన సాధించడానికి మొట్టమొదటి ఉపయోగించే గురువు. ఎవరిని మనం ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, లేదా ప్రైవేట్ కంపెనీలో సీఈఓస్ అవుతారేమి, ఎవరైనా సరే వాళ్ళందరినీ తీర్చిదిద్దగలిగే స్థాయిలో వ్యక్తి అంటే ఉపాధ్యాయుడు. ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చిన్న సాగుతుంది. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ అనేది అసలు వ్యాపారం, దాన్ని మనం ఏ ఉపయోగించుకున్నాము వాడిని ప్రపంచాన్ని మనం చేంజ్ చేయొచ్చు. జీవితంలో కూడా మన వ్యాపారంలో రంగాల్లో ఒడిదుడుకులు వచ్చాయి. మనకి మనకి చదువులో మన ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మన కుటుంబంతో పాటు మనకున్న కుటుంబాలకు సెటిల్ అయితే మన కుటుంబంలో మనకున్న మొత్తాన్ని సెటిల్ చేయొచ్చు. అట్లాంటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తులకి అందరూ అడుగు పెట్టినందుకు ముఖ్యంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీకు ఈ ఉపాధ్యాయ వృత్తులని చాలా గెలికేది. కొడితేనో ఒక సమస్య, కొట్టకపోతే ఒక సమస్య. కొడితేనో పేరెంట్స్ ఇబ్బందులు, కొట్టకపోతే వాడు అడిగారు. ఇట్లాంటి క్లిష్టతరమైన వృత్తిని జనరేషన్ మారింది కాబట్టి పేరెంట్స్ కూడా మన పిల్లల్ని సెన్సిటివ్ గా పెంచడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇట్లాంటి వృత్తులకు మనం అడుగుపెట్టి ఉన్నాం కాబట్టి ఆదుపోట్లు ఉంటాయి. స్కూల్ లెవెల్స్ లో కొన్ని సార్లు మనం అనుకోకుండా టెంప్ట్ అయ్యి 2-3 జబ్బులు అదనంగా పడవచ్చు. పడ్డప్పటికంటే పేరెంట్ వచ్చి ఆ పేరెంట్ ఏం చేస్తారు, మనకే వచ్చి అనరాగా మాట్లాడతారు. ఆ రోజు మనకు వచ్చి మనకు అవసరం అనిపించింది. కొన్నిసార్లు సస్పెండ్ అవ్వాల్సిన పద్ధతులు కూడా ఉంటాయి. ఇట్లాంటి వృత్తులు మీరు అడుగు పెట్టినట్టు మీ అందరికీ సహాయ సహకారాలు మాకు ఇక్కడ వేరే నుంచి పెద్దల నుంచి, అదేవిధంగా పార్టీలకు అతీతంగా మేము సహాయ సహకారాలు చేయగలుగుతాం. ఈ కొత్తగా ఉపయోగించుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, వేదిక తెలుసుకున్నాను.